ఇప్పుడు మనం ధనుర్రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ ధనుర్రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటుంది ఈ ధనుర్రాశిలో. ఈ రాశి వారికి సహజంగా సర్వసాధారణంగా తండ్రి వలన పెద్దగా ఉపయోగం ఉండదు. అలాగే బంధువులతో కూడా సమస్యలు ఉంటాయి. అలాగే వీరికి అదృష్టం అనేది దగ్గరగా వచ్చిపోతుంటుంది. వీరి జీవితంలో 4 మెట్లు పైకి ఎక్కితే 2 మెట్లు కిందకి దిగుతుంటారు. సహజంగా జరిగే పరిణామం ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5గా, వ్యయం అనేది 5గా ఉంది. రాజపూజం 1 అయితే అవమానం 5గా ఉంది. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలోని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరు చాలా ఓపికగా ఉండాలి. అలాగే మీ లక్ష్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనే వారు ఈ సంవత్సరం అక్టోబర్ టు డిసెంబర్ వీరికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా ఈ ధనుర్రాశి వారు నిత్యం శని భగవాన్ని ఆరాధించడం చేయాలి. అలాగే నవగ్రహ దేవాలయంకి వెళ్ళి శని భగవాన్ని ఆరాధించండి.